చాలా మంది వేప చెట్టు అన్నిటికన్నా ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుందని అనుకుంటారు. మీరు కూడా అలాగే ఆలోచిస్తున్నారా? అయితే ఇక్కడ 99% మందికి తెలియని నిజం ఒకటి నేను చెప్తాను. వీడియోని చివరి దాకా చూసి లైక్ చేయండి. రావి చెట్టు ఎక్కువ ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తుంది. బౌద్ధ మతంలో ఈ చెట్టును బోధి అని పిలుస్తారు. ఇది పగలే కాకుండా రాత్రిపూట కూడా ఆక్సిజన్ ను రిలీజ్ చేస్తుంది. పల్లెటూర్లలో వేప చెట్లు బాగా కనిపిస్తాయి. ఇది అత్యధికంగా ఆక్సిజన్ ఉత్పత్తి చేసే చెట్లలో ఒకటిగా పేరుగాంచింది. దీనికి ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వేప చెట్టు గాలి నుండి కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ వంటి కలుషిత వాయువులను గ్రహిస్తాయి. పర్యావరణంలోకి ఆక్సిజన్ పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి. ఎండాకాలంలో వేప చెట్టు ఇచ్చే చల్లదనం ఇంకేదీ ఇవ్వదు. భారతదేశంలో మర్రి చెట్లు చాలా ఉంటాయి. ఈ చెట్టు భారతదేశ జాతీయ వృక్షం. ఇది ఎక్కువ ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది. ఈ చెట్టు నీడ కూడా పెద్దగా ఉంటుంది. ఇప్పటికీ ఎంతో మంది మధ్యాహ్న సమయంలో ఈ చెట్టు కింద భోజనం చేస్తుంటారు. హిందూ మతంలో తులసి చెట్లకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తమ ఇళ్లలో తులసి మొక్కను ఉంచుతారు. తులసి చెట్టు చిన్నది అయినప్పటికీ ఇది ఎక్కువ ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది. నేను ఇంకేదైనా చెట్టు గురించి మిస్ అయి ఉంటే కామెంట్ చేయండి.